మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రాజేంద్ర ప్రసాద్, చాలా మంది అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే కామెడీ సినిమాలు కావచ్చు, ఆయన నటన గురించి కావచ్చు, తెలియని విషయం కాదు. అండ్ ఆయన సినిమాలు చూడని వాళ్ళంటూ ఎవరు కూడా లేరు. కానీ ఈ మధ్య కాలంలో అసలు ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆ నోరుకైతే అడ్డు అదుపు అసలు ఏమి లేనేలేదు. గంత సీనియర్ నటుడు, ఇంకా కూడా నటనలో ఉన్నావు, నటిస్తున్నావు. అట్లాంటిది అసలు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు. మొన్ననే డేవిడ్ వార్నర్ మీద ఏం మాట్లాడిండో తెలిసిందే కదా. మాట్లాడిన తర్వాత భయంకరంగా నిన్ను వేసుకున్నారు కదా అందరూ. అసలు ఇంత సీనియర్ నటుడివి, గదేం మాట్లాడు, ఇట్లనే నా మాట్లాడేది, అసలు కనీస రెస్పెక్ట్ లేదా, నీ ఏజ్ కూడా మర్చిపోయినవా, అయినా నువ్వు నటుడుగా ఉండి నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు, అట్లాంటిది నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా, ఇవన్నీ నడిచినాయి. నడిచిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏది, డేవిడ్ వార్నర్ మీద మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడింది. అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోటి నుంచి ఒక మాట తొలిగింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియజేయండి. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అలర్ట్ చేశాము అని అంటే కనుక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్నాను. అంటే గట్టిగా వాటేసుకుని నేను మెలకువలో కూడా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తాను. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తాను. ఇలా మ్యాక్సిమం అలా చేసాము. అలా చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. I love his cricket. David Warner love our films, love our acting. So, మేము నాకు తెలిసి ఒకరికి ఒకరు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధపెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూస్తున్నాను. కానీ 28వ తారీఖున రాబిన్ హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి, మా అందరి కోసం. ఇప్పుడు భయంకరంగా తిట్టిరు. మరి ఏమనుకున్నాడో ఏమో, ఇక లాభం లేదనుకున్నాడు. వచ్చి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా జరగదు, మేము చాలా క్లోజ్, అసలు ఆయన మధ్య మా మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నది, ఆయన ఏం అనుకోడు కూడా అనుకోడు, మన సినిమాలంటే బాగా ప్రేమ, మేము చాలా క్లోజు అని చెప్పకనే చెప్పిండు. ఆ తర్వాత సారీ కూడా చెప్పిండు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడను అని కూడా సెలవిచ్చిండు సారు. ఇది జరిగి ఒక 3-4 నెలలైంది అంతే, పెద్దగా ఏం లేదు. ఆ రోజు ఆయన తాగొచ్చిండు ఖచ్చితంగా, అందుకే అట్లా మాట్లాడిండు అనేది కూడా చాలామంది మాట్లాడిండు. అక్కడ అసలు డేవిడ్ వార్నర్ అట్లా అట్నుంటే, పాపం డేవిడ్ వార్నర్కి మన లాంగ్వేజ్ రాదు కదా, ఆయన తిడుతుంటే కూడా పాపం ఏదో అంటున్నాడులే, డేవిడ్ వార్నర్ అని ఆయన పేరుని తలుచుకున్నాడు కాబట్టి నా గురించి ఏదో పాజిటివ్గానే చెప్పిండిలే అని అనుకొని పాపం అనే నవ్వుతున్నాడు. తీరా చూస్తే ఆ వ్యాఖ్యల తర్వాత కింద ట్రోలింగ్స్ చూడాలి ఈ సార్ గురించి, మామూలుగా లేకుండే. అందుకే దిగొచ్చి ఇంతకుముందు వీడియో చూసిండ్రు కదా, ఇక బాబు దండాలయ్య, నేనేం అనను, సారీ తప్పైపోయింది అన్నాడు. సరే, అది కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత ఓకే, ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. మళ్ళీ ఇక సినిమా ప్రమోషను అది నడిచింది. మరి మర్చిపోయినావా అదంతా? మళ్ళీ నిన్నేమైంది? నిన్న ఏమైందో ఇగో ఈ వీడియోనే సాక్ష్యం. ఘోరమిగా అసలు మనము అట్లాంటి పదాలు అంతమంది స్టేజ్ మీద నించొని అంతమంది ముంగడ మాట్లాడతారని అసలు ఎవరు కూడా ఊహించుండరు. అయినా సరే మొన్నటిది ఉన్నది కదా రాజేంద్ర ప్రసాద్ది, అయినా సరే నాకు మైక్ ఇస్తున్నాం మళ్ళా ఏమంటాడో అనుకొని ఉంటారు కొంతమంది కూడా, డెఫినెట్లీ అనుకునే ఉంటారు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఖచ్చితంగా నిజం చేసిండు.
దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయిండు. మాజీ మంత్రి ఒక మంత్రి మీద అసభ్య వ్యాఖ్యలు చేసిండు. ఏమే నిన్ను కూడా నేను హీరోయిన్ చేశాను కదా అంటూ ఆమె గురించి మాట్లాడిండు. నెట్టింట ఇప్పుడు దుమారం రేగుతోంది ఆ వ్యాఖ్యల మీద. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర వ్యాఖ్యలు. తాజాగా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన మళ్ళా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ ఈవెంట్లో కమెడియన్ అలీ, సీనియర్ నటుడు మురళీమోహన్, ఆమని, కాదంబరి కిరణ్ వంటి వారిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయినాయి. ముఖ్యంగా ఈ పార్టీలో మాజీ మంత్రి రోజా మీద రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారి వినండి, ఏం చేస్తాం ఇక వింటే గాని క్లారిటీ రాదు. నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళాలి చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మరి పైకి సత్యంగా నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? ఉందా లేదు నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయింది అందరికి? చెప్పు కొట్టి చూడండి అన్నయ్య, దాన్ని కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో ఆ అవార్డు నిన్న అసలు ఎవరికి అవసరం? నువ్వు అవార్డే తీసుకున్నావు, పెద్ద గొప్పగా నీతో నటించిన వాళ్ళే ఫీల్ అయితలేరు. నువ్వే చెప్తావు, ఆ తర్వాత సప్పట్లు కొట్టలేదు అని కొట్టించుకుంటావు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే సప్పట్లు కొట్టిన తర్వాత మీరు చూడండి, అదేంటిది మురళీమోహన్ గారు అన్నారు, అదేంటి నువ్వే అడిగి కొట్టించుకోవడం ఏంది అని అంటే ఆయనను కూడా ఏదో ఒకటి అన్నాడు. అసలు నీకు ఎవరూ రెస్పెక్ట్ లేదు, అసలు నీ మీద ఎవరికి రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, నెక్స్ట్ ఇక ఫంక్షన్లకు ఈ రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమాలను నటించినా అసలు పిలువను కూడా పిలువరు. లేదంటే ఈయనకు నోటితీవులో ఎక్కువ ఉన్నది కాబట్టి అసలు ఈయనకు అసలు రోల్స్ కూడా ఇవ్వద్దురా బాబు, ఇదెక్కడ పంచాయతీ అని ఇప్పుడు నెటిజన్లు చాలామంది కామెంట్ చేస్తారు. ఇంకా లేదా టాలెంట్ లేదా, వీళ్ళనే ఎందుకు కొనసాగించాలి? ఇంత నోటు దురుసున్నోళ్ళని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేయాలి? సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు చాలామంది గ్రౌండ్ లెవెల్లో టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా వీళ్ళనే పట్టుకొని ఎందుకు వెళ్ళాడుతున్నారు అనేది కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇది కూడా మళ్ళీ దుమారం అయింది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకోసారి వీడియో చెప్తాడేమో, మళ్ళా సారీ చెప్తాడు. మేమంతా చాలా గొప్పగా మేమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మేము ఏదైనా అనొచ్చు అని. ఇదా స్టేజ్ పైన మాట్లాడే మాటలేనా ఇది? నీకు రెస్పెక్ట్ ఇచ్చి స్టేజ్ మీద నిల్చోబెట్టి మాట్లాడండి అని ఎస్వి కృష్ణారెడ్డి గురించి మాట్లాడమంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ప్రమోషన్ చేసుకోబడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? సినీ ఇండస్ట్రీ అంటేనే కొంత ఒక డిఫరెంట్ చూపు ఉంటుంది. అట్లాంటిది ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం రెస్పెక్ట్ ఇస్తారు? ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎవరు ఏంది అనేది అసలు ఏమీ లేదనమాట. ఏది నోటుకొస్తే అది మాట్లాడడం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనేది కూడా ఇంకోటి మాట్లాడుతున్నారు. లేదంటే ఈ మధ్యకాలంలో తెలుసు కదా, బాగా సోషల్ మీడియాలో నా పేరే నానాలే, సోషల్ మీడియాలో బాగా నా గురించే చర్చించుకోవాలి అంటే మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేది ఇంకో చర్చ. లేదు అసలు తాగే ఫంక్షన్లకు వస్తుండు అనేది ఇంకో చర్చ. ఇందులో ఏది కరెక్టో మరి సారే చెప్పాలి, మనకైతే తెలియదు. కానీ ఎవరిని వదిలిపెట్టలే. రాజేంద్ర ప్రసాద్ హాయ్ హలో అంటూ విష్ చేశారు. అక్కడితో ఆగకుండా నిన్ను కూడా నేను హీరోయిన్ని చేశాను కదా అంటూ ఆయన మాట్లాడిండు. అతడి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేగుతున్నాయి. ఆ తర్వాత మరో సీనియర్ నటి ఆమనిని కూడా వదల్లేదు, నిన్ను కూడా నేనే హీరోయిన్ని చేశానంటూ మాట్లాడిండు. మరో నటి కాదంబరి కిరణ్ ని కూడా కాకి అంటూ సంబోధించిండు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా నోరెళ్ళబెట్టారు. ఎందుకు విలవాలి, ఎందుకు నోరెళ్ళబెట్టాలి, అసలు ఎందుకు? ఆయన లేకపోతే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కాదా ఏంది? ఏంది అది? ఇంత ఘోరంగా మాట్లాడతారా? ఇంత దారుణమా?
ఇప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. చలో వీళ్ళ గురించి మాట్లాడినావు కదా, అసలు మొత్తం నేనే అందరికీ ఛాన్స్ ఇచ్చినా అని చెప్తున్నావు కదా, అట్లనే మరి చిరంజీవి గారి గురించి, అట్లాగే నాగార్జున గారి గురించి, బాలకృష్ణ గురించి ఇట్లనే మాట్లాడతారా? మరి బతుకుతారా మాట్లాడి? అంటే ఎవరి మీద మీ ప్రతాపం చూపెడుతున్నారు? ఎందుకింత నోటి దురుసు అని చాలామంది నెట్టింట్లో అయితే ఆయన గురించి అసలు మామూలు ట్రోల్స్ కాదు, కింద కామెంట్లు చదువుకున్నారనుకోండి, అసలు రాజేంద్ర ప్రసాదే ఇంకోసారి ఫంక్షన్కి ఎవరైనా పిలిచినా మర్చిపోయి నేను రానయ్యా, నేనేం మాట్లాడతానో నాకే తెలుస్తలేదు కాబట్టి నేను రానయ్యా అని ఆయన్నే దండం పెట్టి ఇంట్లో కూర్చోవడం బెటర్. ఇది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు. దయచేసి అయితే రాజేంద్ర ప్రసాదే కాదు, రాజేంద్ర ప్రసాద్ గారిని చూసిన తర్వాత అయినా ఇంకెవరైనా సరే మీరు ఏడున్నారు, ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా మర్యాదగా మాట్లాడితే రండి ఫంక్షన్లకు, ఇట్లాంటి వాటికి. లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య నెగటివ్ ఎక్కువ ప్రచారం అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువ పోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే న్యూ జనరేషన్ ఉంటుందో, అచ్చా ఈయన మాట్లాడిండు కదా మనం కూడా ఫేమస్ కావాలంటే మనం కూడా ఇట్లా మాట్లాడచ్చేమో అనుకునే ప్రమాదం ఉంది. అందుకని జర దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సవరించుకోండి, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు